అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలమ్మా. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను అంగీకరించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ ఎందుకు విశ్వాసమును బట్టి? మనం హెబ్రీ 11 అధ్యాయంలో మనం చూస్తే ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులను మరి ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు మరి కొనుపబడెను. మరి దేవునికి ఇష్టలై ఉండాలంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ హృదయాంతరంగములో నుండి నీ దేవుణ్ణి నీవు ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తాం ఏంటంటే, మనకు విశ్వాసం ఉన్నప్పటికీ ఇక్కడ కయ్యూను తనకు విశ్వాసం లేదంటారా? విశ్వాసం లేకుండానే దేవునికి అర్పణ ఇచ్చాడా? ఉంది. కానీ హేబెలు కంటే గొప్ప విశ్వాసం, అంటే హృదయపూర్వకమైనటువంటి. ఇప్పుడు విశ్వాసంలో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే, ఒక వ్యక్తిని మనం పనిలో పెట్టుకున్నాం. ఒక వ్యక్తిని నువ్వు పనిలో పెట్టుకున్నావు. ఆ వ్యక్తి పని ఏంటంటే, నువ్వు అప్పగించిన పనంతా చేయాలి నమ్మకంగా. ఉదాహరణకు దేశాంతరం పోతూ మరి ఒక వ్యాపారి తన దాసులను పిలిచి తలాంతులు ఇచ్చాడు కదా. మనం చాలాసార్లు అనేక సందర్భాల్లో మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందులో 3 ఉన్నారు. ఇద్దరేమో, ముగ్గురికి విశ్వాసం ఉంది, కానీ ఒకనికి మట్టుకు ఏమి లేదు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, చేయాలన్న ఆశ ఉంది, కానీ దాంతో మరి భయం కూడా ఉంది. జరుగుతుందో జరగదో కదా, వ్యాపారము జరుగుతుందో లేదో, ఒకవేళ నష్టపోతే ఎట్లా? మిగతా ఇద్దరు ఏదేమైనా సరే కష్టపడదాం, పని చేద్దాం. అలాగే మనం పనిలో పెట్టుకున్న వారు కూడా మనం వాళ్ళని నమ్ముతాం కదా పూర్తిగా. నమ్మినప్పుడు వాళ్ళు కూడా ఇది నా వృత్తి, ఇది నా పని అనుకొని చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇది నాకు ఎందుకులే, యజమానుడు చూడలే, ప్రతి నెల చేస్తున్నాము, పోయిన నెల కూడా నేను చేయలేదు, ఏమన్నా అన్నాడా? అనలేదు, కాబట్టి వదిలేస్తాం. కానీ కొంతమంది ఉంటారు, యజమానుడు చూసినా చూడకపోయినా నమ్మకంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేస్తారు. ఒకవేళ యజమానుడు చూసినా చాలా సంతోషపడతాడు. కొంతమంది దాసుల విషయంలో కొన్ని పొరపాట్లను చూస్తూ చూడనట్టు వెళ్ళిపోతాడు. అలాగే మన దేవుడు కూడా నీలో కొన్ని పొరపాట్లు ఉన్నా, నీలో అవిశ్వాసం ఉన్నా, కొన్ని చూస్తూ దేవుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తే హేబెలు కయ్యూను ఇద్దరు కూడా అర్పించినప్పుడు అందులో దేవునికి నచ్చినది ఏంటంట? విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన, హల్లెలూయా.
ఎందుకు అలా ఇచ్చాడు అంటే హృదయపూర్వకమైనటువంటి అర్పణ. ఎవరో బలవంతం కాదు, ఇది నేను ఇవ్వాలి అని కాదు, ఇది నేను చెయ్యాలి అని కాదు. తన హృదయములో నిశ్చయించుకున్నాడు, ఇది నేను చెయ్యాలి. దేవుడు చూస్తాడా? దేవుడు ఇమ్మన్నాడు అంతే, మనం ఇస్తే అయిపోయిందిలే. అలా లేదంటే ఇక్కడ ఆయన విశ్వాసపు అర్పణ అర్పించాడు. ఎవరు? హేబెలు. కయ్యూనేం అర్పించాడు? అవిశ్వాసపు అర్పణ అర్పించాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన, ఈరోజు మనం చేసే ఆరాధన, ఈరోజు మనం చేసే దేవుని సేవ ఎలా ఉంది? ఏదో విశ్వాసమును బట్టి మనం చేస్తామని మనం చేస్తున్నాము, ఆరాధన చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము, దేవుని స్తుతించాలి కాబట్టి స్తుతిస్తున్నాము. కానీ హృదయపూర్వకంగా చేస్తున్నావా? ఇష్టంతో చేస్తున్నావా? ఆశతో చేస్తున్నావా? సమర్పణతో చేస్తున్నావా అనేదే దేవునికి కావాలి. దేవుని సేవ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ కూర్చొని ఇంతసేపు పాటలు పాడారు, ఏదో అందరు పాడుతున్నారు, మనం పాడకపోతే బాగోదు అని మనం కూడా పాడుతున్నామా? లేదా దేవుని కోసమో పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా అనేది పక్కనున్న వాళ్ళు గమనించరు, కానీ దేవుడు గమనిస్తాడు. మనం చేసే పని ఎవరి నిమిత్తం మనం చేస్తున్నామో అనేదే అది చాలా ప్రాముఖ్యమైనది. దానికి రివార్డ్ అనేది మనుషుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరిస్తారు? అందుకే ఇక్కడ దేవుడు అవిశ్వాసపు అర్పణ ఎప్పటికీ అంగీకరించడంట. నువ్వు ఏది చేసినా దేవుని నిమిత్తం అది అంగీకరించబడాలి. నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని సన్నిధి కూర్చున్నావు, ఏదో రావాలని వచ్చావా? వెళ్ళకపోతే బాగోదని వచ్చావా? లేకపోతే ఇంట్లో వాళ్ళు అంటే తల్లి, తండ్రి లేదా ఇంకెవరో నిన్ను ప్రేరేపిస్తూ వచ్చావా? ఒకవేళ అట్లా వస్తే అది విశ్వాసముతో పూర్ణ హృదయముతో అంగీకారముతో నువ్వు వచ్చింది కాదు. కాబట్టి దేవునికి అది ఎంత మాత్రమో కదా ప్రియమైనది కాదు. దేవుడు మెచ్చుకుంటాడు, కానీ నీకంటే విశ్వాసులు ఉండొచ్చు కదా, నీకంటే గొప్ప విశ్వాసం ఉంది, నీకంటే గొప్ప విశ్వాసం కయ్యూను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు అర్పణలు అర్పించేవారు. కానీ పరిశుద్ధ గ్రంథములో హేబేలును చూయిస్తున్నాడు, ఎందుకంటే ఇతడు విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. హల్లెలూయా. ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు ఇదిగో విశ్వాస వీరులను గురించి పరిచయం చేస్తా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏదైతే మనము చేస్తున్నామో అది దేవుడు మెచ్చేదిగా కాదు, కానీ దేవుడు దానికి రివార్డ్ ఇచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది అంగీకరించేటట్టుగా ఉండాలి కదా. బాగా చేసావు, వెరీ గుడ్, కానీ నీ పనికి రివార్డ్ వచ్చేటట్టు నువ్వు చేయాలి. హల్లెలూయా. నిన్ను గుర్తించాలి కదా. అందరిలాగా నేను కూడా పని చేస్తున్నాను అనుకోండి, నాకు వాళ్ళకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఉండదు. అందరిలాగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, కొంతమందిని మనం ప్రార్థన చేయండి అంటే గంట సేపు ప్రార్థన చేస్తాం, మైక్ ఇస్తే వదిలే ప్రసక్తి లేదు, సాక్ష్యం గంట సేపు చెప్పారు. కానీ ఇంట్లో ప్రార్థన, వాళ్ళ ప్రార్థన జీవితం ఎంత తెలుసా? 2 సెకండ్లు. ఎన్ని సెకండ్లు? 2 సెకండ్లు. ప్రార్థన లేదు, ప్రార్థన చెయ్యరో కదా. సినిమాలు,
షికార్లు, టైంపాస్, ఎంతసేపు ఇంతే. బయట గంటలు గంటలు ప్రార్థన చేస్తాం అందరి ముందు, పబ్లిక్ ముందు, కానీ వ్యక్తిగత జీవితము 0, ఆత్మీయ జీవితం 0. దేవుని ఎదుట నువ్వు చేసే ప్రార్థన 0. ఇది దేవునికి ఇష్టమా? ఇది దేవుడు మెచ్చేదా? దీనికా దేవుడు నిన్ను బాగు చేసేది? దీనికోసమా దేవుడు నిన్ను ఆశీర్వదించేది? దీనికోసమేనా దేవుడు నిన్ను ఆశీర్వదించింది? దీనికోసమేనా దేవుడు నిన్ను పిలిచింది? దీనికోసమేనా దేవుడు నిన్ను ఎన్నుకున్నది? మొదట్లో నీ విశ్వాసం ఎలా ఉంది? మొదట్లో నీ ఆశ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? కదా, కొంతమంది విశ్వాసం చల్లారిపోయింది, కొంతమంది విశ్వాసం చల్లారిపోయింది. ఇప్పుడు ఎవరి కోసమో నువ్వు చేస్తున్నావు, దేవుని కోసం చేయట్లే, దేవుని కోసం నువ్వు నడవట్లే. ఎవరో చెప్తే నువ్వు నీ హృదయంలో ఉండాలమ్మా, నీ హృదయంలో ఉండాలా. నేను దేవుని కోసం నిలబడ్డా, దేవుని కోసం నిలబడతా, చచ్చే వరకు నేను నిలబడతా. దేవుడు నిన్ను నమ్ముకుంటాడు, నీకు బాధ్యత అప్పగిస్తాడు. నీ పైన దేవుడు ఎలా ఉండాలంటే నువ్వు బండలాగా ఉండాలా, నువ్వు బండలాగా ఉండాలా, ఒక పిల్లర్ లాగా ఉండాలా. నిన్ను నమ్మి దేవుడు ఆ సంఘం నిలబెడితే నువ్వు కూలిపోయే విధంగా, విరిగిపోయే రాయిలాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? స్ట్రాంగ్గా ఉండాలా. ఇంకా నీ పైన ఎన్నో రాళ్ళను అమర్చాడు దేవుడు, వాటిని నువ్వు ఏం చేయాలి? నిలబెట్టాలి. నిలబెట్టాలంటే నువ్వు నిలబడాలి. నీ పైన భారం వేస్తాడు దేవుడు, ఆ భారాన్ని మోయాలా. కానీ నువ్వేం చేస్తావు? కొంచెం నొప్పి రాగానే, కొంచెం బాధ రాగానే జంపు కదా, పరుగు, నిలబడవు, ఓపిక లేదు. దాన్ని అంటారు హృదయ పూర్వకమైన సమర్పణ. ఒకవేళ నువ్వు పూర్ణ హృదయంతో దేవుని దగ్గర నిన్ను సమర్పించుకుంటే, ఎవ్వరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ ఆటంకాలు వచ్చినా వాటిని లెక్క చేయవు. హల్లెలూయా. యేసుక్రీస్తు తన యాత్రను మొదలుపెట్టాడు, శిలువ యాత్రను. శరీరం అంతా కూడా నలిగిపోయి రక్తముతో, ఆ నొప్పితో, బాధతో ఆయన ముందుకు సాగి వెళ్తూ ఉన్నాడు, సిలువను మోస్తూ, ఆ భారమును మోస్తూ. అడుగు వేయడానికి కూడా ఓపిక లేక ఒక దగ్గర పడిపోతే కొరడాతో కొడుతున్నారు, అయినా మోయాలి, తప్పదు, భరించాలి. ఇది నేను చెయ్యను, నా వల్ల కాదు, అయ్యా నీ చిత్తమైతే కానీ నేను భరిస్తాను, నీ చిత్తం అది అయితే. కానీ మనకు ఓపిక ఉందా? ఓపిక ఉందా? తల్లి చిన్న మాట అంటే మొత్తం సామాన్లు చదురుకొని వెళ్ళిపోతావు ఇంట్లో నుంచి. తండ్రి ఏదో కొంచెం గద్దిస్తే ఆ తండ్రికి విలువ లేకుండా చేస్తావు. దైవజనుడు నిన్ను గద్దిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని వదులుకుంటాం. అంతేగాని సరి చేసుకుందామన్న ఆలోచన రాదు ఎవరికైనా. కానీ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మెచ్చేది, దేవుడు చూసేది ఏంటంటే నీ హృదయాన్ని. హల్లెలూయా. దేవుని హృదయాన్ని చూస్తాడంట. మనుషుడు నీ పైవేషాన్ని లక్ష్య పెడతాడు. నువ్వు ఏం బంగారం వేసుకొని వచ్చావు కదా, ఇది ఎక్కడ కొన్నావు, ఇది ఎంత అయింది, మా ఇంట్లో కూడా ఉంది. ఈ కమ్మలు ఎక్కడ కొన్నావు, చెప్పులు బాగున్నాయి, ఈ చెప్పులు ఎక్కడ కొన్నావు అక్క, మేము కూడా అక్కడనే కొనుక్కుంటాం ఈ చెప్పులు. ఈ డ్రెస్ చాలా బాగుంది, ఇది ఏ బ్రాండో, నీకెందుకు ఏ బ్రాండ్ అయితే, అన్నీ కావాలా కదా అమ్మా, అన్నీ కావాలా.
దేవుడు నీకు ఏం చెప్పాడు, దేవుడు నిన్ను ఏమి చేయమన్నాడు, నువ్వు ఏం చేయాలి అది చేయాలను కదా. వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు నీకెందుకు? నీ ఆత్మీయ జీవితం పాడు చేసుకుంటూ కదా. ఎందుకమ్మా? ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు వద్దంట, వాటి గురించి ఆలోచించొద్దంట. ఎవరి గురించి నీకు అక్కర్లేదు. నీకు కావాల్సింది ఒకటే, దేవునికి మహిమకరముగా నువ్వు బ్రతకడం, దేవునికి మహిమకరంగా నీ జీవితాన్ని మార్చుకోవడం, దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతకడం దేవునికి కావాలి. హల్లెలూయా. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటి గురించి కాదు. మనుషుడు పైవేశాన్ని లక్ష్య పెడతాడు. అంటే నువ్వు దేవుని సంబంధి అయితే నువ్వు ఏం చేస్తావు? దేవుని చిత్తం బ్రదర్, తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య తీసివేస్తాడు బ్రదర్ అని చెప్పాలి. కానీ అంతే, మనం ప్రార్థన చేసినా దేవుడు ఇయ్యడు, మనం ఎన్ని చేసినా ఏం కాదు కదా. ఇక్కడ కాదు, మనం అక్కడ పోదాంపా, అక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది. నువ్వు ఎక్కడన్నా పో, నీ హృదయం బాగా లేకపోతే నువ్వు ఎక్కడున్నా నీ పరిస్థితి అంతే కదా. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు చూస్తాడు. కానీ నువ్వేమో నేను దేవుని కంటే గొప్పగా ఉండాలనుకుంటావు కదా. అపవాది ఎందుకు తొక్కివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు అంటే దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, అనాయింట్ చేశాడు, అభిషేకించాడు, అధికారం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు? నేను ఈయన కంటే గొప్ప స్థితిలో ఉండాలా, ఈయన కంటే పైన నా సింహాసనం ఉండాలా అనుకున్నాడు. దేవునికి తెలియదా నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక కదా? నీ సృష్టికర్త తెలియదా నీలో ఉన్నటువంటి ఆశ ఏంటో? అందుకే మన విశ్వాసం కొన్నిసార్లు పనిచేయదు, మన హృదయము పనిచేయదు కొన్నిసార్లు. అందుకే మనం ఎలా జీవించాలో దేవుడు ఈరోజు మనకు చెప్తా ఉన్నాడు. అవిశ్వాసపు జీవితం జీవించద్దు. దేవునితో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు రిలేషన్ మెయింటైన్ చేస్తే నువ్వు ఎలా ఉండాలి? నీ పూర్ణ హృదయముతో, హృదయపూర్వకమైనటువంటి సమర్పణతో దేవుని ఆరాధించు. నువ్వు ఆరాధించేటప్పుడు వాళ్ళని వీళ్ళకి చూడకు, నువ్వు దేవుని స్తుతించు, ఆరాధించు, చప్పట్లు కొట్టు, గణపరుచు దేవుని. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా నువ్వు పబ్లిసిటీ చేయొద్దు. నువ్వు ఏది చేసినా దేవా నీకు స్తోత్రం, ఇది నా హృదయములో నుండి నేను ఈరోజు నేను నిర్ణయించుకొని నీ మర్చర్యకు నేను ఇవ్వబోతున్నాను ప్రభా, ఇది నీకు నేను ఇస్తున్నటువంటి నా పూర్ణ హృదయముతో సమర్పించు సమర్పణ, అర్పణ అని నువ్వు దేవునికి ఇవ్వు. అంతేగాని పబ్లిసిటీ చెయ్యకు. హల్లెలూయా కదా. పబ్లిసిటీ అంటే నువ్వు పరిచర్యకు ఇవ్వాలని ఇవ్వట్లేదు, నలుగురిలో నీ గొప్ప కోసం ఇస్తున్నావు. అది పనికి రాదు, దానికి రివార్డ్ లేదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఘనతను పొందాలని చూసావు, ఈ లోకములో ప్రజల దగ్గర నుంచి మెప్పు పొందాలని చూసావు. కాబట్టి పరలోకములో నీకు లేదు ఆ ఘనత, పరలోకములో నువ్వు పొందవు ఆ దీవెన, పరలోకములో ఉండదు నీకు ఆ స్థానము, ఆ ఘనత. ఇహలోకమందు ధనమును కూర్చుకొని వాడు పరలోకములో ఏం పొందుతాడమ్మా? ఏమైనా ఉంటుందా? దేవుడు ఇందుకు కాదు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? దేవునికి మహిమకరంగా జీవించడానికి. 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడే గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఏమన్నాడు? ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా.
నిజంగా కొన్నిసార్లు మనం చాలా బాధపడుతూ ఉంటాం. నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటి? నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతి నెల దశమభాగం ఇస్తున్నాను, ఏం పొరపాటు చేస్తున్నాను నేను? ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం ఉంది? ఇక్కడ చూడండి, బలులు అర్పించుట కంటే ఏం శ్రేష్టమంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏమన్నాడమ్మా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఒబే, విధేయత, వినుట, వినాలా? ఎవరి మాట? వాయిస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మాట, అంటే దేవుని ఆజ్ఞ. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. అంటే నువ్వు అర్పిస్తున్నావు బలులు, కానీ దేవుడు నేను బ్లెస్ చేయట్లేదు. ఎందుకు? నువ్వు దేవుని మాట వినట్లే. బ్రదర్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ రిజల్ట్ లేదు నీ లైఫ్లో. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ రిజల్ట్ రావట్లేదు నీ జీవితంలో, సక్సెస్ లేదు. ఎందుకంటే నీకు ఓపిక లేదుగా, నీకు దేవుని యందు భయము లేదు కదా, నీకు లోబడుట చేత కాదు కదా, నీకు తగ్గించుకోవడం చేత కాదు కదా, ఓర్చుకోవడం రాదు కదా. దేవుని వాక్యం నీకు చెప్పింది నిన్నోసారి, నువ్వు తగ్గించుకో, లోబడు. దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుంటే కదా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు మాట వినట్లే, ఆజ్ఞలు పాటించట్లే, లోబడటం లేదు, దైవజనుడు చెప్పినటువంటి వాక్యానికి తగినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవట్లే. కాబట్టి ఈరోజు సక్సెస్ లేదు. ఉందా అమ్మా? లేదు. ఎందుకు లేదు? అవిధేయతతో కూడిన బలి అర్పిస్తున్నావు. అంటే అవిధేయత వలన నీకు తెలియకుండానే శాపము నీవు కలిగి ఉంటున్నావు. అంటే అవిధేయత అంటే ఏంటి? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏంటి? నీ బ్లెస్ అయిపోతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఇదేంటి? కూటాలకు వెళ్తున్నాను కదా, ఉద్యోగ సభలకు వెళ్తున్నాను, అనేక దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి నాకేంటి, నాకు ప్రొఫెసీ ఉంది, నాకు ఫలానిది ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ లేనిదేంటి? విధేయత ఏం లేదు, దేవునికి లోబడ్డం లేదు, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడటం లేదు, వినటం లేదు, గ్రహించటం లేదు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ పరిస్థితి మారట్లేదు. ఆలోచన చేయండి, ఆలోచించండి, లోతుగా వెళ్ళి ఆలోచన చేయండి. చూడండి, 2 రాజులకు 10వ అధ్యాయం 31. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ధర్మశాస్త్రమును అంటే యెహోవా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, అంటే దేవుని మాటను ఏ మాత్రము ఏం చేశాడంట? పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడయ్యను. శ్రద్ధ భక్తి
లేనివాడాయను. పూర్ణ హృదయముతో. ఈరోజు ఎంతమంది ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఒక పొజిషన్లో ఉన్నాం, 10 మందికి చెప్పే స్టేజిలో దేవుడు నిన్ను పెట్టాడు, జ్ఞానం ఉంది, కానీ నీ దగ్గర ఏం లేదు. ఈరోజు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడై ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇందుకు దేవుడు ఏం చేస్తాడు? వాటిని వారు శ్రద్ధ భక్తులతో చేయలేదంట, పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేనివాడాయను. పూర్ణ హృదయంతో చేయాలంటే దాన్ని దేవుని కోసం చేస్తే, బ్రదర్ వినాలా అందరూ, నువ్వు ఏది చేసినా దేవుని నిమిత్తము ఏం చేయాలి? పూర్ణ హృదయముతో చేయాలా. అంటే నిన్ను నీవు పూర్తిగా సమర్పించి, ఏదో భక్తితో కాదు, ఎట్టికి కాదు, పైకి కాదు, నలుగురు చూస్తున్నారు, ఇదిగో వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏదో ఎట్టికి నువ్వు చేయొద్దు. ఏ పని కూడా దేవుని పని, శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త. నటించే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవ కుటుంబము నటనతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు ఈ మాట అన్నాడు దైవజనుడు అని మీరు అనుకోవచ్చు. అమ్మ, ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు ప్రార్థన ఉందా అంటే నువ్వు క్రైస్తవ జీవితం నటన కాదనేది. నీ పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం బోధిస్తున్నావా? లేదు. మరి నువ్వు వాక్యం బోధించలేనప్పుడు మందిరానికి తీసుకొస్తున్నావా? వాక్యం వినేటట్టు చేస్తున్నావా? లేదు. మరి నీ భక్తి నటన కాదు, నీ క్రైస్తవ జీవితం నటన కాదు. ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది కుటుంబాల్లో మరి ఈరోజు దేవుని పైన విశ్వాసం ఉంది, ఆసక్తులు కలిగి నువ్వు ప్రవర్తించినప్పుడు, దేవునికి లోపడినప్పుడు, అవిధేయత కాదు విధేయతతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే అవిశ్వాసపు అర్పణ దేవుడు అంగీకరించలేదు, విశ్వాసముతో కూడిన అర్పణ దేవుడు అంగీకరించాడు. విధేయతతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.